సెక్షన్ 165 ప్రకారము మనకు ఎంపీపీ పదవి ఖాళీ అయినట్లయితే, అంటే ఎవరన్నా చనిపోయినా లేదా రాజీనామా చేసినా లేదా ఇలాంటి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబడి గెలిచినప్పుడు పదవి వేకెంట్గానైతే మనకు ఆ సెక్షన్ ప్రకారం ఎవరైతే ఉపాధ్యక్షులు ఉంటారో వాళ్ళు ఎంపీపీకి ఉండేటటువంటి అధికారాలను చేపట్టడం జరుగుతుంది. అయితే మనకు ప్రస్తుతము 2 ఉపాధ్యక్షులు ఉండటంతో దీనికి సంబంధించి మనం ప్రతిపాదనని గౌరవ సిఇఓ గారికి పంపడం జరిగింది. సిఇఓ గారు కలెక్టర్ గారి ఆమోదంతో మనకు ఉపాధ్యక్షుల్లో ఒకరైనటువంటి ఆనంద్ రమయ్య గారిని మనకు ఎవరైతే రెగ్యులర్ ఎంపీపీ గారి ఎన్నికయ్యేంత వరకు వారిని అధ్యక్షుగా బాధ్యతలు స్వీకరించవలసిందిగా మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఈరోజు మనకు ఉపాధ్యక్షులైనటువంటి ఆనంద్ రమణయ్య గారిని ఈ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవలసిందిగా మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మనము గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు ప్లస్ మనకు వచ్చే కొంతకాలం పాటు మనకు మండల పరిషత్ మనకు ఇంకా 9 నెలల పాటు ఆ అధ్యక్ష ఎన్నిక జరిగేంత వరకు కూడా మనకు ఆనంద్ రమయ్య గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము ఈ రోజు తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి నిధులతోటి గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సలహాలు సూచనలు, మనకు మండలంలో ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అందరి యొక్క సూచనల మేరకు అందరికీ ఆమోదకరమైనటువంటి మండల పరిషత్తుగా దీన్ని రూపుదిద్దుకొని మండల పరిషత్ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగేలాగా మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మా ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఆ విధంగా ఉపాధ్యక్షుల వారికి అధ్యక్షత బాధ్యతలు చేపడుతున్నటువంటి ఆనంద్ రమణయ్య గారికి కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఆయనకు సహకారాలు అందించి మనము ఈ కార్యక్రమాన్ని తర్వాత జరగబోయేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మా యొక్క మండల పరిషత్ తరఫున ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి ఆనంద్ రమణయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.